Hi, hello my dear aspirant. This is Srinath sir. Welcome to Badruga classes. So, మనకు ఈ యాప్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐ కాన్స్ సంబంధించిన మొత్తం అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ అంశాలను కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో మన ఇక్కడ తెలంగాణ ఎకానమీకి సంబంధించి మనకు ఒక యూనిట్ వచ్చేసి ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. సో ఆ యూనిట్ పేరు వచ్చేసి ఏంటంటే తెలంగాణ డెమోగ్రఫీ. ఏమంటున్నామా? తెలంగాణ డెమోగ్రఫీ. ఓకేనా? తెలంగాణ డెమోగ్రఫీ. ఓకే, తెలంగాణ డెమోగ్రఫీ. సో ఈ టాపిక్ వెరీ స్మాల్ టాపిక్ అమ్మా, బట్ ఇంపార్టెంట్ టాపిక్. మన కొత్త టాపిక్ కాబట్టి కొద్దిగా చాలా మందికి ఇది కొద్దిగా దీన్ని ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ కొంతమంది తెలియదు. సో దీంట్లో మొత్తం అన్ని అంశాలు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ తెలంగాణ డెమోగ్రఫీ అనగానే దీంట్లో మనం ఏమేమి చదవాలంటే, సో తెలంగాణ డెమోగ్రఫీ సంబంధించి ఫస్ట్ తెలంగాణ డెమోగ్రఫీ సంబంధించి డెమోగ్రఫీ అనేది ఇక్కడ జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీగా మనం చెప్తాం. ఓకేనా? ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీగా మనం చెప్తాం. అంటే ఇక తెలంగాణ జనాభా శాస్త్రం అని తెలుగులో చెప్పచ్చు. ఓకేనా? తెలంగాణ డెమోగ్రఫీ అంటే మనకు తెలుగులో ఏమంటాం? తెలంగాణ జనాభా శాస్త్రంగా పిలవడం జరుగుతుంది. మరి జనాభాలో మనం ఏమేమి చదవాలంటే ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ డెమోగ్రఫీ సంబంధించిన ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన ఇండియాలో ఈ డెమోగ్రఫీని సంబంధించి ఇండియాలో డెమోగ్రఫీకి సంబంధించి ఎవరు ఫస్ట్ జనాభా లెక్కలు సేకరించారు, అసలు జనాభా అంటే ఏంటిది, ఈ 2011 జనాభా లెక్కలకు సంబంధించిన అంశాలు ఏంటిది, అవన్నీ ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటాం. తర్వాత తెలంగాణలో జనాభా పరిమాణం వృద్ధి, అంటే తెలంగాణలో జనాభా అనేది ఏ విధంగా పెరుగుతుంది, జనాభా పరిమాణం అనేది ఏ విధంగా పెరుగుతుంది, సో దానికి సంబంధించిన డాటా ఉంటే ఆ డాటాను తెలుసుకుంటాం. సో దాని తర్వాత తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మతాల వారీగా జనాభా, రిలీజియస్ సంబంధించిన రిలీజియస్ పాపులేషన్ అంటాం. అంటే ఏ మతం వారు తెలంగాణలో ఎంతున్నారు విత్ డాటాతో సహా మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జనాభా లక్షణాలు. అంటే ఈ టాపిక్లో భాగంగా మనము ఏమేం చదువుతామంటే ప్రధానంగా ఎస్సీ జనాభా కావచ్చు, ఎస్టీ జనాభా కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో కావచ్చు, సెక్స్ రేషియో కావచ్చు, జనసాంద్రత కావచ్చు, అక్షరాస్యత కావచ్చు. ఓకేనా? ఇవన్నీ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో దాని తర్వాత తెలంగాణ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. ఓకేనా? తెలంగాణ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో ఇలాంటి అంశాలు ఇవి కాకుండా ఆరోగ్య సూచనలు ఉంటాయి. ఎంఎంఆర్, టిఎఫ్ఆర్, ఐఎంఆర్, ఎన్ఎంఆర్, యూ5ఎంఆర్. సో ఇలాంటి డాటాస్ తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ మనం చదివినట్టయితే ఈ తెలంగాణ డెమోగ్రఫీ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, చిన్న టాపికే. మనకు దీంట్లో ఈ ఏరియా నుంచి మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత స్కోర్ ఇక్కడ మనకు రావడానికి ఆస్కారం ఉంటుందంటే ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 రెండులో కలిపి మనకు అంటే ఒక్కొక్క దాంట్లో కలిపి మనకు ఈ ఏరియా నుంచి ఒక 7 నుంచి 8 మార్కులమ్మ, 7 to 8 మార్క్స్. అంటే కొన్ని సందర్భాల్లో 10 మార్క్స్ రావచ్చు, కాకపోతే చిన్న ఏరియా కాబట్టి దీని నుంచి మనకు ఒక 7 to 8 ఆ రేంజ్లో మనకు స్కోర్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకేనా? దానిపైన కాన్సన్ట్రేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఫస్ట్ మీ చెప్పిన డెమోగ్రఫీ అంటే ఏం చెప్పిన, జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని. ఓకేనా? జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రం, జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామంటే డెమోగ్రఫీగా మనం చెప్తాం. డెమోగ్రఫీ అంటే సింపుల్గా ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీగా మనం చెప్తాం. ఇది బేసిక్గా మనకు ఉండాలి. ఓకేనా? జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామా? డెమోగ్రఫీగా మనం చెప్తాం. ద స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డెమోగ్రఫీ. మరి ఇక్కడ జనాభా అంటే ఏంటిది, దాని యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలి. సో జనాభా అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించు ప్రజల సంఖ్యను ఏమంటామంటే జనాభా అంటాం. ఓకేనా? ఏమంటున్నా, ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించు ప్రజల సంఖ్యను, ఒక నిర్దిష్టంలో నివసించు ప్రజల సంఖ్యను ఏమంటామంటే జనాభా పాపులేషన్ గా పిలవటం జరుగుతుంది.
ఓకేనా, ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించు జనసంఖ్యనే జనాభా అంటారు. ఈ జనాభా గురించి అధ్యయనం చేయు శాస్త్రమే డెమోగ్రఫీగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ జనాభాకు సంబంధించి మనకు ఫస్ట్గా మన ఇండియాలో, ఓకేనా, ఫస్ట్గా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది, ఎవరి నేతృత్వంలో జరిగింది అనే క్వశ్చన్ మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే 1872లో, ఇయర్ గుర్తుంచుకోండి, ఎవరంటే లార్డ్ మేయో, ఓకేనా, 1872లో లార్డ్ మేయో నేతృత్వంలో మొదటిసారిగా ఇండియాలో జనాభా లెక్కల సేకరణ జరిగిందట. కాబట్టి ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా in 1872 కండక్టెడ్ బై ది లార్డ్ మేయో. సో క్వశ్చన్ ఏమంటాడు, ఇండియాలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ, లేదా దాని ఇంగ్లీష్ ఏమంటాం, సెన్సస్ అంటాం. ఇండియాలో మొట్టమొదటి సెన్సస్ ఏ సంవత్సరంలో జరగబడింది అంటే ఏం చెప్పాలి, 1872. ఎవరి నేతృత్వంలో, లార్డ్ మేయో నేతృత్వంలో మనకు మొదటి సెన్సస్ అనేది జరిగిందమ్మా. అయితే ఈ సెన్సస్ అనేది అన్ని ప్రావిన్స్లలో జరగలేదు. ఈ సెన్సస్ అనేది మనకు అన్ని ప్రావిన్స్లలో జరగలేదటమ్మా. అన్ని ప్రావిన్స్లలో, నెక్స్ట్ సంస్థానాలలో ఈ జనాభా లెక్కలు అనేవి జరగలేదట. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సెన్సస్ అనేది నిర్వహించబడింది. అన్ని ప్రాంతాలలో అంటే దేశవ్యాప్తంగా అన్ని సంస్థానాలు, ప్రావిన్స్లలో ఈ సేకరణ అనేది జరగలేదు. కేవలం కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం కావటం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1881లో లార్డ్ రిప్పన్, 1881లో లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ కంప్లీట్ సెన్సస్, మొదటి సమగ్ర జనగణన అంటాం. వెరీ ఇంపార్టెంట్, మొదటి సమగ్ర జనగణన, మొదటి సమగ్ర జనగణన, మొదటి సమగ్ర జనగణనను నిర్వహించడం జరిగింది. అంటే ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలని కవర్ చేసిందని అర్థం. కానీ ఈ 1872లో చేసింది మాత్రం కొన్ని ప్రావిన్స్లు, సంస్థానాలలో ఈ జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పూర్తి సమగ్ర జనగణన ఏ సంవత్సరంలో జరిపిందంటే ఏం చెప్పాలి, 1881లో జరగబడింది. అప్పుడు ఎవరట, లార్డ్ రిప్పన్ వచ్చేసి ఈ ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వచ్చేసి మనకు నిర్వహించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఎలా అంటారంటే ఇండియాలో మొదటి సెన్సస్ ఎప్పుడు ఏం చెప్పాలి, 1872. ఇప్పుడు ఏమంటాడు, ఇండియాలో మొదటి పూర్తి సమగ్ర జనగణన ఎప్పుడు జరగబడిందని ఏం చెప్పాలి, 1881 చెప్పాలి. ఆయన ఇంకోటి ఇలా కూడా అంటాడు, ఈ సంవత్సరం నుంచే అంటే 1881 నుంచే, ఇక్కడ నుంచిలే ప్రతి 10 yearsకి ఒకసారి, అంటే 18 నెక్స్ట్ +10, దాని తర్వాత మళ్ళీ +10, ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు మనకు ఈ 1881 నుంచే మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వచ్చేసి మనకు ఈ 1881 నుంచే మనకు స్టార్ట్ కావడం జరిగింది. అది మీరు కొద్దిగా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఈ విధంగా మనకు మొదటి సమగ్ర జనగణన ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఎప్పుడు జరపబడిందంటే ఎప్పుడు చెప్పాలి, ఈ 1881గా చెప్పాలి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, క్లారిటీ పెట్టుకోండి.